హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఎప్పుడు మన నోటికి రుచి కాదండి, ఈసారి హెల్త్కి కూడా మంచిదైన మన బీట్రూట్ రవ్వ లడ్డు చేసుకుందాం రండి. రక్తాన్ని పెంచే బీట్రూట్ రవ్వ లడ్డు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఏంటా ఎప్పుడు నోటికి రుచి అంటే రుచిగా ఉంటేనే తింటాం. ఈసారి రుచితో పాటు ఆరోగ్యం కూడా అన్నమాట. అలాంటి బీట్రూట్ కూరల్లో వేస్తే అసలు మనకే, పిల్లల కంటే కూడా మనకే అబ్బా ఎర్రగా ఉంది అని అనిపిస్తుంది. అలాంటి బీట్రూట్తో రవ్వ లడ్డు చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే నేను ఒక బీట్రూట్ అండి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసేసాను. ఆల్రెడీ ప్లేట్లోకి తీసుకున్నాయని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఒక చిన్న హాఫ్ గ్లాస్ అనమాట. చూడండి, టీ గ్లాస్లో కూడా హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ తీసుకొని మనం వేసుకున్న మిక్సీ ప్యూర్ పేస్ట్ని మొత్తం ఒక క్లాత్లోకి మొత్తం వేసుకొని చూపిస్తున్న విధంగా దీంట్లో వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర జ్యూసర్ ఉందంటే డైరెక్ట్గా బీట్రూట్ ముక్కలు వేసేస్తే పైనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. శుభ్రంగా అలా ఇంత శ్రమ అవసరం ఉండదు. ఇప్పుడు మనం తీసుకున్న జ్యూసెస్ అయితే కరెక్ట్గా నాకు పెద్ద కప్ అండి, ఇది చాలా పెద్ద గిన్నె, దాంట్లో హాఫ్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత అదే మిక్సీ బౌల్లో కొంచెం కడిగి నీట్గా నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. 2-3 ఇలాచి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడైతే బాండీ తీసుకున్నానండి. బాండీ పెట్టేసుకొని 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అనమాట. బాగా సిమ్లో పెట్టుకొని ఈ 4-5 టేబుల్ స్పూన్స్ కరిగి మనమైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి కరిగి. నేనైతే దీంట్లోకి జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్నాను. కిస్మిస్ వేయించాక నాకు పిల్లలకి అంత ఇష్టం ఉండదు, నేను ఎక్కువగా కిస్మిస్ వేయనండి. బాదం పప్పు ఇష్టంగా తింటారు, అందుకని కాజు, బాదం వేసాను. ఈ రెండు అయితే బాగా దూరగా వేయించుకుందాము. అస్సలు మాడిపోకుండా, రెడ్గా అవ్వకుండా దూరగానే తీసేసుకుందామండి. నాకైతే ఇవి ఇంకా సరిపోతాయి, ఇవి తీసేద్దాము తీసేస్తున్నాను. ఎందుకంటే ఆ నెయ్యిలో ఉండే ఒక 2 నిమిషాలు ఎక్కువ ఉన్నా కానీ బాగా అడుగండిపోతాయి అన్నమాట. అవి తీసాక కలర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి నేను. ఈ కప్పు బొంబాయి రవ్వని బాగా పచ్చివాసన పోయేంత వరకు దూరగా సిమ్లో ఒక 10 నిమిషాలు బాగా వేయించుకున్నాను. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. నా దగ్గర పెద్ద కప్పు చూడండి, బాగా నీట్గా అసలు ఎక్కడ అడుగంటకుండా శుభ్రంగా పచ్చివాసన పోయేంత వరకు ఆ బొంబాయి రవ్వని బాగా దూరగా వేయించుకుందామండి. ఎందుకంటే మనకు పచ్చివాసన పోయింది అంటేనే ఆ లడ్డు చాలా బాగుంటుంది, లేకపోతే మనం తింటున్న ఆ టేస్ట్నెస్ రాదనమాట. చూడండి, చాలా వరకు కలర్ చేంజ్ అయ్యి దూరగానే వేగిపోయిందండి. చాలా చక్కగా మొత్తం వేగిపోయింది. ఇప్పుడైతే ఈ స్టేజీలో నేను ముందుగా వేసుకున్న బీట్రూట్ రసాన్ని దీంట్లోకి పోసేసుకుంటున్నాను. మొత్తాన్ని వేసుకొని వెంటనే ఆపకుండా స్పీడ్గా కలుపుకుందామండి. మనం వేసిన మన బీట్రూట్ జ్యూస్ని రవ్వలోకి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని సిమ్లో ఉంచుకొని మనం కలుపుతూ ఉంటే ఆ ముద్ద కూడా మనకి పొడిగా అవుతుందండి. అంటే ఆ చెమ్మ అనేది మొత్తము ఆ వేడికి
చెమ్మంతా లాగేసి ఆ వేడికి బాగా చూడండి ఇలా ఈ విధంగా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇంకొక 2 నిమిషాలు ఉంటే ఇంకా పొడి అయిపోతుంది. చూడండి చూడండి ఇప్పటికి ఇందాకటికి ఇప్పటికి చాలా చాలా మొత్తం అసలు విడిపోయి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనం ఇందాక పౌడర్ చేసుకున్న షుగర్ పౌడర్ని వేసేసుకుందామండి. ఇంకా నేను స్టవ్ ఆపేసేసాను, ఇబ్బంది ఏం అవసరం లేదండి. ఇప్పుడు బాగా కలుపుకుందాము. మనకి రవ్వ షుగర్ బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకుందామండి. చూడండి మొత్తం కలుపుకున్నాక ఇట్లా ఉంది. తర్వాత ముందుగా మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసేసుకొని మనము రవ్వ లడ్లు ఎట్లా ఎప్పుడు చేసుకుంటాం, రవ్వ లడ్లు ఎలా చేసుకుంటామో అలాంటి అవసరమైతే కొంచెం పాలు అవసరమైతే కూడా కొంచెం వేసుకోవచ్చు. నాకైతే సరిపోయి, ఎందుకంటే నేను నెయ్యి పైన స్టార్టింగే నెయ్యి ఎక్కువ వేసాను కాబట్టి నాకు పాలు అవసరం పడలేదండి. చూడండి మనం రవ్వ లడ్డు ఎలా చేసుకున్నామో చిన్న చిన్నగా చేసుకొని, సైజ్ అంటే మన ఇష్టం. అంతే అండి, రక్తాన్ని పెంచి బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ అండి. చూడండి ఎంత ఫ్రెష్గా తీయగానే డ్రై ఫ్రూట్స్ దిరిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. బాయ్ బాయ్.